Welcome to BSc Statistics students. In this lesson, what I cover the important questions of second BSc semester 4. Second BSc semester 4. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. Because to follow many of viewers, they are expressing to explain in Telugu. Okay. So now you see what I cover the minimum important questions to pass in the examination. This is what only I attempted to express some of the questions, to give the some of the questions to pass in the examination. నా ప్రయత్నం ఏంటంటే మినిమం ఈ ఎగ్జామ్లో పాస్ అవడానికి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. దట్ ఈస్ మై అటెంప్ట్, దట్ ఈస్ వాట్ మై ఆబ్జెక్టివ్. అందుకోసమని ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నేను బోర్డు మీద రాశాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూనిట్ 1 నుంచి. యూనిట్ 1 అనేది ఒక పెద్ద చాప్టర్, ఇట్స్ ఎ బిగ్ చాప్టర్. సో ఇందులోని మీరు ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ని ప్రిపేర్ అవ్వండి. చూడండి, క్రైటీరియా ఫర్ ఎస్టిమేటర్, కన్సిస్టెన్సీ, అన్బయాస్డ్నెస్, సఫిషియన్సీ, ఎఫిషియన్సీ, ఈ 4 డెఫినిషన్, బేసిక్ డెఫినిషన్స్ని ఇందులో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ డిఫైన్. ఇవి 4 డెఫినిషన్స్: స్టాండర్డ్ ఎర్రర్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ శాంపిల్, పారామీటర్ స్టాటిస్టిక్స్. ఈ 4 డెఫినిషన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా 5 మార్క్స్ క్వశ్చన్ అనేది కవర్ అవుతాయి. మీకు తెలుసు ప్యాటర్న్ ఎలా ఉంటుందని. సెక్షన్ ఏలో ఇంటర్నల్ చాయిస్తో ఒక క్వశ్చన్, ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. వాటిల్లోని 10 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి టోటల్. సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 7 కానీ 8 కానీ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు అందులో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 5 25. అందులో ఉపయోగపడతాయి. సెక్షన్ బిలో ఇక్కడ రాకపోయినా అందులో ఉపయోగపడతాయి. ఈ డెఫినిషన్స్, కన్సిస్టెన్సీ, అన్బయాస్డ్నెస్, సఫిషియన్సీ, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా అందులో ఉపయోగపడతాయి. సిమిలర్గా కన్సిస్టెన్సీలో థియరం అంటే ఇన్వేరియన్స్ ప్రాపర్టీ ఆఫ్ కన్సిస్టెన్సీ, షో దట్ శాంపుల్ మీన్ ఇస్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ పాపులేషన్ మీన్, అలాంటి థియరమ్స్ని మీరు ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అన్బయాస్డ్నెస్ థియరమ్స్, శాంపుల్ మీన్ ఇస్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ పాపులేషన్ మీన్, sample variance is not an unbiased estimator of population variance, but S square, capital S square, is an unbiased estimator of population variance. Like that. Cramer inequality compulsory చదవాల్సింది. టిక్ పెడుతున్నాను. Cramer inequality కంపల్సరీగా చదవాలి. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. MLE అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ MLE, ఇది కూడా కంపల్సరీ చదవండి. ఇందులో నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో MLE క్యాలిక్యులేట్ చేయడం చేయండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. Okay, and method of movements, of course, is also important. Interval estimation లో 95% confidence intervals for normal population ki cheyandi. For normal population, normal distribution or normal population. This is what I'm giving some of the important questions in unit 1. Compulsory ga cheyalsindi igo tick pettanu, cheyandi compulsory. Criteria, definitions, triad inequality, MLE and properties. MLE normal distribution. ఇంటర్వల్ ఎస్టిమేషన్లో 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ నార్మల్ పాపులేషన్లో ఉండే ఆ క్వశ్చన్ చేయండి. 95% పాపులేషన్, 95 కాన్ఫిడెన్స్ లిమిట్స్, 95% చేస్తే 95% చేస్తే 99% కూడా మీరు చేయగలరు. సో దిస్ ఈస్ వాట్. ఇది పెద్ద చాప్టర్. ఇది ఇందులో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అందులోని ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది 10 మార్క్స్లో, వరీ అవ్వదు. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ని డెఫినెట్గా ఇందులో ఒకవేళ మిస్ అయితే మీకు 5 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్ కవర్ అయిపోతుంది. ఒకటి కానీ 2 కానీ. Come to the unit 2. చిన్న యూనిట్ ఇది. This is what the smallest unit. Don't miss this unit. ఈ యూనిట్ని మిస్ చేయొద్దు. కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. చూడండి, null hypothesis, alternative hypothesis, critical region, 2 types of errors, level of significance, power of depth. 6 definitions ఉన్నాయి. ఏ కాంబినేషన్ అని ఇవ్వచ్చు. 6 definitions ప్రిపేర్ అవ్వండి, మిస్ అవ్వదు. 6 definitions ఇక్కడ రాకపోతే డెఫినెట్గా 5 మార్క్స్ క్వశ్చన్లో వస్తాయి. సో 6 definitions and NP lemma.
అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎన్పీ లెమ్మా మీరు చేయలేకపోతే వదిలేయండి. ఎన్పీ లెమ్మా చేయండి కంపల్సరీ. ఎన్పీ లెమ్మా కంపల్సరీ ప్లస్ ఈ డెఫినేషన్స్ కంపల్సరీ. ఈ యూనిట్లో చిన్న యూనిట్ డెఫినెట్గా మీరు డెఫినెట్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఈ యూనిట్ మాత్రం కంపల్సరీ. సో చిన్న యూనిట్, వెరీ వెరీ స్మాల్ యూనిట్. కమ్ టు ద నెక్స్ట్ వన్, యూనిట్ 3 లార్జ్ శాంపిల్ టెస్ట్. లార్జ్ శాంపిల్ టెస్ట్. లార్జ్ శాంపిల్ టెస్ట్లోని సింగిల్ మీన్ సింగిల్ ప్రపోర్షన్ టెస్ట్ చేయండి, కంపల్సరీగా చేయండి. అండ్ 2 మీన్స్ 2 ప్రపోర్షన్స్ చేయండి. అంటే మీన్స్ ప్రపోర్షన్స్ చేస్తున్నారు. సింగిల్ మీన్ 2 మీన్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్స్, ఇవి 4 చేయండి. తర్వాత 2 స్టాండర్డ్ డీవియేషన్స్ చేయండి. చాలు కదా. అందులో ప్రాబ్లమ్స్ చేయాలి. 2 ప్రాబ్లమ్స్ని చేయాల్సింది కంపల్సరీగా చేయాలి. మీరు కూడా ప్రాబ్లమ్స్ చేయాలి. మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. 1-2 ప్రాబ్లమ్స్ చూడండి. డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఈజీ చేయగలుగుతారు. మెథడ్ రాయగలిగితే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చేయగలుగుతారు. సో మీరు డెఫినెట్గా ఒక 4 మీన్స్ ప్రపోర్షన్స్ని కంపల్సరీ చేయండి. ఇవి రెండు సింగిల్ మీన్ 2, సింగిల్ వి 2, 2 వి 2, 2 శాంపిల్స్ 2 చేయండి. చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ డెఫినెట్ సమ్ పర్టికులర్ ఐడియా. ప్రాబ్లమ్ కూడా చేయగలుగుతారు. చేయండి. సో కమ్ టు యూనిట్ 4. ఇది కొంచెం మళ్ళీ పెద్ద యూనిట్, బట్ వేరే 6 మెథడ్స్ ఉన్నాయి చూడండి. 6 మెథడ్స్ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తాను. బికాస్ ఏ మెథడ్ అనేది కాదు. మీరు ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద టీ డిస్ట్రిబ్యూషన్ దెన్ యూ రీడ్ దీస్ 3. మీరు టీ డిస్ట్రిబ్యూషన్ చదివితే ఈ 3 చదవాలి. టీ డిస్ట్రిబ్యూషన్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ 2 మీన్స్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, పెయిర్ టీ టెస్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ 3. ఆ 3 చదవాలి. 3 చదివితే 3 చదవండి. తర్వాత కై స్క్వేర్ చదివితే ఈ 2 చదవండి. What I want to suggest, you read compulsory F test for equality of variances and then all T distribution, or else if you read this one and you read chi-square test for goodness of it, chi-square test for independence of attributes, ఇవి 3 చదవండి. లేదా F test చదివి T test 3 చదవండి, 4 చదవండి చాలు. So that definitely you will get one question in the examination. ఏం చదవాలి? T distribution 3, F test 1 4, లేదా F test 1, chi-square 2 3, ఇవి 3 చదవండి. ఇవి 3 కానీ 4 కానీ ఏదో చదవండి. నేను టిక్ పెట్టాను చూడండి, 4 టిక్ పెట్టాను, నా చాయిస్ టిక్ పెట్టాను. చదవండి. డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. ఇందులో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్గా ఇందులో కూడా ఈ సెక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ దెన్ కమ్ టు ద లాస్ట్ యూనిట్. ఈ యూనిట్ని మిస్ చేయొద్దు, ఎందుకంటే స్టాక్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చూడండి. Define NP methods, non-parametric methods, advantages, disadvantages, assumptions. ఇది ఒక క్వశ్చన్ అనుకోండి. Distinguish between parametric and non-parametric methods. ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవండి. కంపల్సరీ స్టాక్ క్వశ్చన్స్, which are very stock questions, most repeated important questions. సో డెఫినెట్గా చదవండి. దాని తర్వాత మీరు చదవగలిగితే సైన్ టెస్ట్, రన్ టెస్ట్, ఈ 2 టెస్ట్ చదవండి. ఫర్ 2 samples. సింగిల్ శాంపిల్స్ ఉన్నాయి, 2 samples చదవండి. ఓకే, దట్స్ ఎనఫ్, యూ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ. నెక్స్ట్ ఇంకా చదవగలిగితే మీడియం టెస్ట్ చదవండి. మీడియం టెస్ట్ ఫర్ 2 samples, దట్స్ ఆల్. అర్థమైంది కదండి? ఇవి మీరు చదవాల్సిన క్వశ్చన్స్. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇవ్వట్లేదు. మీరు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ చేయాలంటే సెకండ్, థర్డ్ యూనిట్, 4th యూనిట్లో ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. ప్రాబ్లమ్స్ ఈ 2 సెక్షన్స్లోని ప్రాబ్లమ్స్ చేయాలి, ఈ 2 యూనిట్లోని ప్రాబ్లమ్స్ చేయాలి. ఇలా చదువుకుంటూ వెళ్తే మీరు చూడండి, చిన్న యూనిట్లు ఉన్నాయి. ఏంటి చిన్న యూనిట్లు? యూనిట్ 2 కంపల్సరీ, స్టార్ మార్క్, ఇట్ ఈస్ కంపల్సరీ, మస్ట్. ఓకే. అండ్ దెన్ యూనిట్ 3 ఇట్ ఈస్ ఆల్సో మస్ట్. యూనిట్ 5 ఇట్ ఈస్ ఆల్సో మస్ట్. యూ ప్రిపేర్ దీస్ 3 ఫస్ట్ అండ్ దెన్ యూ గో ఫర్ రిమైండింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఇవి 3 ప్రిపేర్ అయిన తర్వాత యూనిట్ 2 కంపల్సరీ, యూనిట్ 3 కంపల్సరీ, యూనిట్ 5 కంపల్సరీ. చిన్న చిన్న యూనిట్లు. యూనిట్ 2 అయితే చెప్పట్లేదు, వెరీ స్మాల్ యూనిట్, లెస్ సిలబస్. డెఫినెట్లీ దిస్ క్వశ్చన్స్ అయితే మీకు 10 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్, 5 మార్క్స్ వస్తాయి. రెండు సెక్షన్లు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద semester 4 statistical inference. The very very important questions what I have explained in this lesson. ఈ క్లాస్లో సెమిస్టర్ 4 స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. సో యూ ఫాలో దట్. ఎవరైతే అన్ని యూనిట్లు చదవలేరో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇచ్చాను.
అది ఫాలో అవుతూ మీరు చదవండి. డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో, యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. కాన్ఫిడెంట్తో వెళ్ళండి, కాన్ఫిడెంట్గా చదవండి. చదివిన నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కంపల్సరీ చదవండి, వాటిని మిస్ చేయకండి. సో ఫర్దర్గా మీరు ఎంగేజ్ అవుతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 యూనిట్లు చదివారు కాకుండా ఏదో ఒక 4 క్వశ్చన్స్ చదువుతారండి. క్రైటీరియా చదవండి, ఈ డెఫినిషన్ చదవండి, సిఆర్ అన్ఈక్వాలిటీ చదవండి, ఎంఎల్ఈ చదవండి, చాలు. ఈ 3 యూనిట్లు కంపల్సరీ 2, 3 and 5 కాకుండా. అది కాకుండా ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ చదవండి, ఇదంతా యూనిట్ చదవలేకపోవచ్చు. ఇది ఒక క్వశ్చన్ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్ అండ్ టీ టెస్ట్ ఫర్ మీన్స్ చదవండి. అలా ఇంకో 2 క్వశ్చన్స్ చదవండి, మీరు టిక్ పెట్టిన దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ చదవండి. సో డెఫినెట్లీ you will pass on the examination, I am sure, and you please prepare confidently. You will definitely pass on the examination. Thank you.